ఉన్నప్పుడు మీరు ఓదార్చినారా, లేదా అమ్మాయి లో స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నారంటే మీ వెనకాల మీ వేడు ఎంత స్టాండ్ తీసుకున్నాడు అనేది కూడా మ్యాటరే. కానీ ఆ అమ్మాయిని మాత్రమే మీరు బ్లేమ్ చేసి ఆ అమ్మాయిని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ఆ అమ్మాయి సైడ్ నుంచి అందరూ తిట్టడం నాకు నచ్చట్లేదు. బికాస్ అతని తప్పు కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కొట్టావో చెంప మీద, మీ ఆయన్ని కూడా చెప్పు తీసుకొని నువ్వు అలాగే ఒక్కటేసి అప్పుడు మాట్లాడాలి. నువ్వు నీకు చిన్న పాప ఉంది, నేనున్నా, మా గురించి ఏం ఆలోచించావురా ఎదవా అని. సో మీరు అడగాలి దాన్ని. ఓన్లీ ఆ అమ్మాయిని మాత్రమే అట్లా స్టాండ్ తీసుకొని చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓన్లీ ఆ అమ్మాయితో మాత్రమే మాట్లాడుతున్నారు. అతను తప్పు లేదని మీరు ఎలా అనుకుంటారు? ఎస్, సోషల్ మీడియాలో చాలా మంది ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి. అందరూ దొరకలేదు, కొంతమంది దొరికినారు. దొరికిన వాళ్ళు ఇప్పుడు దొంగల్లాగా అయిపోయినారు. సో నేను చెప్పేది ఏంటంటే అతనిది ఎంత తప్పు ఉందో అమ్మాయిది అంతే తప్పు ఉంది. పడితే ఇద్దరికి పడాలి. బట్ ఫస్ట్ థింగ్, నువ్వు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి, మీ వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పాప ఉంది. ఎంత కాదనుకున్నా నువ్వు మీ ఆయన సైడే నిలబడతావు, ఎక్స్క్యూజ్ చేస్తావు. తప్పు కదా మా ఆయన, నేను చెప్పుకుంటాను మీరు అనుకుంటారు. బట్ ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పెళ్ళైనోడితో అంటే కొంచెం ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు పుసుకున్న అమ్మాయి దాని హార్ట్కి తీసుకొని సూసైడ్ చేసుకొని ఏదో చేసుకొని చచ్చిపోయింది అనుకో, దానికి కారణం మీరే అవుతారు. ఆ ఉసురు మీకే కొడుతుంది. సో ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకొని అట్లా సోషల్ మీడియాలో బయట పెట్టి ఆ పిల్ల కెరీర్ మీద కొట్టేసి ఇప్పుడు ఆ అమ్మాయి రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. పెళ్లిగానోడైతే ఏం కాదు, మీ వాడు ఎట్లా మొగోడు కాబట్టి ఏం చేసినా ఎవడు ఏమన్నాడు. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నందుకు నా కామెంట్లు ఎన్ని వస్తాయో నాకు తెలుసు. బట్ అయినా కూడా నేను ఆ అమ్మాయి సైడ్ స్టాండ్ తీసుకునేది ఏంటంటే అమ్మాయి చేసిన తప్పే. బట్ అది ఇలా సోషల్ మీడియాలో కాకుండా మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే బాగుండేది అనేది చిన్న ఉద్దేశం అంతే.